అందరికీ నమస్కారం. 'హరిహర వీరమల్లు' ప్రీమియర్ షో చూడడం జరిగింది. సినిమా ఎలా ఉందో చూద్దాం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి మూవీ 5 సంవత్సరాల తర్వాత అంటే చాలా ఎక్స్‌పెక్టేషన్‌తో మూవీకెళ్ళాము. కానీ ఆ ఎక్స్‌పెక్టేషన్ రీచ్ అయిందా లేదా అనేది చూద్దాము. తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్య కాలంలో ఇటువంటి టైప్ ఆఫ్ క్యారెక్టర్ చేయలేదు. పీరియాడిక్ సినిమా ఎప్పుడు చేయలేదు. ఇదే ఫస్ట్ టైం. ఒక చిన్న ప్రయోగమే చేశారు అని అనుకోవచ్చు. ఇక సినిమా కథ విషయానికొస్తే వీర ఒక దొంగ రాజుగారి దగ్గర ఉండే బంగారం దొంగతనం చేసి పేదలకు పంచుతూ ఉంటాడు. ఇలా చేసే క్రమంలో మచిలీపట్నంలో బంగారం దొంగతనం చేసి వేరే వాళ్ళకి ఇస్తాడు. ఇచ్చిన తర్వాత అక్కడ ప్రజలకు హెల్ప్ చేసి అక్కడ నుంచి హీరో ఇంకొక రాజుగారి దగ్గరికి వెళ్తాడు. ఆ రాజు అక్కడ ప్రజలను బాగా హింసిస్తూ ఉంటాడు. అక్కడ ప్రజలకు ధాన్యం కావాలంటే ఒక చిన్న పందెం పెడతాడు. మేకాఫులి ఆట ఆడమంటాడు. ఆ ఆట చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఆ రాజుగారి పక్కనే హీరోయిన్ కూడా ఉంటుంది. వీర ఆ ఆటలోకి ఎంటర్ అయిన తర్వాత ఆ ఆటలో ఎలా గెలుస్తాడు, గెలిచి ప్రజలకు ఆ బియ్యాన్ని ఎలా పంచుతాడు అనేటటువంటి ఇంట్రెస్టింగ్ గా తీశారు. తర్వాత హీరోయిన్ కలుస్తాడు. హీరోయిన్ కలిసిన తర్వాత వాళ్ళ ఫాదర్ అనుకున్నా కాదు, ఆ రాజు ఒక దేవదాసి దగ్గర ఈ అమ్మాయి పెరుగుతుంటే ఆ అమ్మాయిని వాళ్ళకు డబ్బులు ఇచ్చి ఆ అమ్మాయిని తెచ్చుకొని ఇతను పెళ్లి చేసుకోవాలనుకుంటుంటాడు. ఇది ట్విస్ట్ బాగుంటుంది. తర్వాత ఇక్కడ నుంచి ఆ రాజుగారి దగ్గర ఉండే బంగారం తర్వాత అమ్మాయిని హీరోయిన్ ఇద్దరిని తీసుకెళ్తా అని హీరోయిన్ కు మాటిస్తాడు. తర్వాత ఇలా చేసే క్రమంలో హీరో దొంగతనం చేయడానికి ఒక నలుగురు ఉంటారు. వాళ్ళ గ్రూపు. అందులో సునీల్, సుబ్బరాజు, నాజర్, తర్వాత ఇంకొక అతను ఉంటాడు. వీళ్ళ నలుగురు కలిసి దొంగతనానికి ప్లాన్ చేస్తారు. ప్లాన్ చేసి రాజు దగ్గర ఉండే బంగారం కొట్టేసి వెళ్లే టైంలో హీరోయిన్ కూడా పట్టుకొని గుర్రం ఎక్కించిన తర్వాత హీరోయిన్ ఒక చిన్న ట్విస్ట్ ఇస్తుంది. ఇది చాలా థ్రిల్లింగ్ గా ఉంటుంది. వీరాను కొట్టేసి ఆ అమ్మాయి డైమండ్స్ తో వెళ్ళిపోతుంది. ఇది చాలా ట్విస్ట్, చాలా థ్రిల్లింగ్ గా ఉంటుంది. వెళ్ళిపోయిన తర్వాత ఆ రాజు అతన్ని పట్టుకొని అక్కడ నుంచి ఒక చిన్న వాళ్ళిద్దరి మధ్యలో డీల్ కుదుర్చుకుంటారు. అదేంటంటే కోహినూర్ డైమండ్ ఢిల్లీలో ఉంది. ఆ ఢిల్లీలో మనకు గోల్కొండకు తీసుకురావాలంటాడు. సరే అని ఓకే అనేసి ఆ రాజు వీరమల్లుతో పాటు ఇంకో ముగ్గురిని జత చేసి ముగ్గురును వెళ్ళమంటారు. ఈ ముగ్గురు సెకండ్ హాఫ్ అంతా ఇదే జర్నీ ఉంటుంది. వీరు వెళ్లే క్రమంలో హీరోయిన్ ఎలా కలుస్తాడు, మళ్ళీ హీరోయిన్ ఎటువంటి రిలేషన్ ఏర్పడుతుంది, సునీల్ వీళ్ళంతా ఎందుకు హీరోకి హెల్ప్ చేస్తారు, రాజుతో పాటు వచ్చిన ముగ్గురు అడవిలో ఎటువంటి సాహసాలు చేస్తారు, తర్వాత వీర అనే అతను ఎందుకు ఇవన్నీ చేస్తూ ఉంటాడు దొంగతనాలు, అక్కడ కొన్ని సీన్స్ బాగుంటాయి. తర్వాత సెకండ్ హాఫ్ లో కొంచెం విజువల్స్ బాగలేవు. అవి కొంచెం కొత్త డైరెక్టర్ తీస్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా తీశారు. మరి 5 years టైం ఎందుకు తీసుకున్నారో నాకైతే అర్థం కాలేదు. మరి మీరు కూడా ఒకసారి మూవీ చూసిన తర్వాత మీరు కూడా కామెంట్ చేయండి. ఎందుకంటే సెకండ్ హాఫ్ చాలా వరస్ట్ గా ఉన్నాయి. విఎఫ్ఎక్స్ 5 years గ్యాప్ తీసుకున్నారు. 5 years లో ఎటువంటి విఎఫ్ఎక్స్ చేయొచ్చు, ఎటువంటి అద్భుతాలు చేయొచ్చో చూడొచ్చు. ఎందుకంటే ప్రశాంత్ వర్మ గారు హనుమాన్ సినిమాలో విఎఫ్ఎక్స్ చాలా బ్రహ్మాండంగా ఉంటాయి. అదే విధంగా దీంట్లో కూడా చాలా గ్యాప్ వచ్చింది, చాలా టైం వచ్చింది. పవన్ కళ్యాణ్ గారు పొలిటికల్ లో బిజీ ఉన్నప్పుడు మరి డైరెక్టర్ గారు ఎందుకు కేర్ తీసుకోలేదో తెలియడం లేదు. మరి క్రిష్ గారు ఏంటి ఏమైనా జాగ్రత్తగా చేసిండేవారేమో. మరి క్రిష్ గారు మధ్యలో డ్రాప్ అవ్వడము, తర్వాత జ్యోతి కృష్ణ గారు ఎంటర్ అవ్వడము, మరి ఈ సెకండ్ హాఫ్ అంతా కొంచెం అక్కడక్కడ కొంచెం క్లమ్జీగా ఉంటుంది, కొంచెం లాగ్ అనిపిస్తుంది. తర్వాత సెకండ్ హాఫ్ లో హీరో బాబీ డైల్ ఎలా కలుస్తాడు, తర్వాత బాబీ డైల్ కొంచెం క్రూరంగా ఉంటాడు. అది కూడా అంత పెద్దగా జనాల్ని అట్రాక్ట్ చేయలేకపోయింది. సెకండ్ హాఫ్ కొంచెం బోర్ గా ఫీల్ అవుతారు. తర్వాత సెకండ్ హాఫ్ క్లైమాక్స్ కొంచెం ట్విస్టింగ్ గా ఉంటుంది. ఎందుకంటే ఇతను ఎవరినైతే చంపడానికి వస్తాడో అతన్ని సేవ్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ సిచ్యువేషన్ బాగా క్రియేట్ చేశారు. అక్కడ ఎండ్ చేశారు. కొంచెం క్లైమాక్స్ కూడా కొంచెం మైనస్ అనిపించింది. సెకండ్ హాఫ్ లీడ్ అంతగా ఆగలేదనే చెప్పవచ్చు. ఓవరాల్ గా సినిమా అయితే పర్వాలేదు. ఎక్స్పెక్టేషన్స్ ఫస్ట్ హాఫ్ బ్రహ్మాండంగా రీచ్ అయింది. ఫస్ట్ హాఫ్ చూసిన తర్వాత సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేశాము. కానీ సెకండ్ హాఫ్ మొత్తం ఫ్లాప్ అనిపించింది. సెకండ్ హాఫ్ వల్ల ఫస్ట్ హాఫ్ కొంచెం దెబ్బతినే ఛాన్స్ ఉంది. కాబట్టి ఓవరాల్ సినిమా పర్వాలేదు అనిపించింది. సెకండ్ హాఫ్ బాగుంటే పవన్ కళ్యాణ్ గారు ఇండస్ట్రీలో కొత్త రికార్డు సృష్టించేవారు. మరి అది అంత సాధ్యం కాదనే చెప్పవచ్చు. ఎందుకంటే సినిమా పర్వాలేదు. టీవీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.